అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన వాక్యము మనం ఏం నేర్చుకోవాలంటే హెచ్చింపుగా ఉండాలా, మనం తగ్గించుకొని ఉండాలా, మనము తగ్గించుకొని ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే చెప్పడమే కాదు, అది మన జీవితంలో అనుసరించాలి, వినయం కలిగి మనం జీవించాలి. అలాగా మాటల ద్వారా నేను తగ్గించుకొని ఉన్నాను, తలదించుకొని నడుస్తున్నాను, తలదించుకొని మాట్లాడుతున్నాను, అది కాదు వినయం అంటే. తగ్గించుకొని అనడం అంటే అది ప్రాక్టికల్గా అది జరగాలి, అంటే క్రియలతోటి మనము చూపించాలి అంటే బయట వారికి దేవుని మహిమపరిచేవారుగా. మనం ఈ రోజున సామెతల్లో చూస్తే 22వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. అంటే భయం భక్తి కలిగి ఉంటే కనుక, దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే అది ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. అంటే ఐశ్వర్యము జీవము అంటే, ఐశ్వర్యం అంటే ఇక్కడ ఉన్న ఐశ్వర్యం కాదు, ఆత్మీయత ఐశ్వర్యం. అంటే మనకి ఎవరికైనా ఒక మాట చెప్పాలి అంటే, దేవుని ఒక మాట చెప్పాలి అంటే దేవుడే దయచేస్తాడు. ఎప్పుడు మనం వినయంగా ఉంటే, మనం దేవునికి లోబడితే, దేవునికి భయం భక్తితో మనం జీవిస్తే అది ఆటోమేటిక్గా దేవుడే నడిపిస్తాడు. ఎప్పుడు ఏ విషయంలో? నిత్య జీవంలో. అంటే జీవము ఏదైతే మనం జీవాన్ని పోగొట్టుకున్నామో మళ్ళీ దేవుడు మళ్ళీ దయచేస్తాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఐశ్వర్యము కూడా ఇక్కడున్న బంగారం కానీ, వెండి కానీ, బంగ్లాలు కానీ అవి కాదు. అమ్మో, దేవుడు యందు భయం భక్తి కలిగి, ఈ వచనం ద్వారా ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే నిజంగానే ఐశ్వర్యం దయచేస్తాడేమో, దేవాని యందు భయం భక్తి కలిగి ఉన్నాను, తలదించుకొని వస్తున్నాను, రోజు బైబిల్ చదువుతున్నాను, రోజు ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి అని చేస్తే నాకు ఇది వస్తుంది అది వస్తుంది అనుకుంటారు. కానీ ఆ ఐశ్వర్యము కాదు, ఆత్మీయత ఐశ్వర్యము. మన వాక్యాలు వింటూ ఉంటాం కదా, చూస్తూ ఉంటాం కదా, ఏంటి మనకు కావాల్సింది ఏంటి? ఆత్మీయతలో ఎదిగేవారిగా మనం ఉండాలి అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే ఆ వినయం కలిగి జీవించాలి. ఎక్కడ కూడా మనము హెచ్చించుకునే వారిగా ఎప్పుడూ ఉండకూడదు. మాటలు కూడా చాలా తగ్గించుకోవాలి. చాలా ఎంతవరకు మనం మాట్లాడాలో అంతవరకే మనము ఉండాలి, మాట్లాడాలి. ఎందుకంటే మనము మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అక్కడ ఏంటి దేవుని నామానికి అవమానం తెచ్చే పిల్లలుగానే మనం ఉంటాం. వామో, వీళ్ళు ఏంటి క్రైస్తవులు అంటారు, ఎంత మాట్లాడతారు, ఎంత గొడవలు పెట్టుకుంటారు, అంత చేస్తారు, ఇంత చేస్తారు అని అనుకుంటారు. కానీ అలా కాకుండా మనకి మనం తగ్గించుకోవాలి, జీరో చేసుకునే వారిగా మనం ఉండాలి. మీకాలో చూసినట్లయితే 6వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే 6వ అధ్యాయం